అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం మొదలైంది అంటే ఆడవాళ్ళకి చాలా హడావిడిగా ఉంటుంది కదండీ! పూజలని, వ్రతాలని, నోములని ఇలా రోజు ఏదో ఒకటి. శ్రావణ మాసం అనే కాదండి. సంవత్సరం పొడుగునా ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా పిండి వంటలు, నైవేద్యాలు చేస్తూనే ఉండాలి. సో, అలా చేస్తూ ఉండడానికి ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈరోజు నేను 9 రకాల నైవేద్యాల్ని ఒక్క గంటలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రిపరేషను అండ్ అరేంజ్‌మెంట్ అంతా కలుపుకొని మాక్సిమం 2 అవర్స్‌లో మొత్తం అంతా సెట్ చేసుకునేలాగా ఈరోజు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను వీడియోలో చూపెడుతున్నట్టుగా రేపు అంటే నెక్స్ట్ డే చేసుకోవాలి అనుకునేటప్పుడు ముందు రోజు రాత్రి ఇలా శనగల్ని నానపెట్టుకోవాలనమాట. ఇదొక్కటి మాత్రం మర్చిపోకుండా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ రాత్రి మనం ఎన్ని శనగలు కావాలనుకుంటే అన్ని శనగల్ని చక్కగా పసుపేసుకొని, మంచిగా వాటర్‌తో 2, 3 సార్లు క్లీన్ చేసేసుకొని, తర్వాత మళ్ళీ వాటరేసి పసుపు వేసుకొని నానపెట్టుకోవాలనమాట. పొద్దున్న కల్లా మంచిగా నానతాయనమాట. మార్నింగ్ లేవగానే ఇలాగా పాత నీళ్ళన్నీ వంపేసి, కొత్త నీళ్ళని ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెసరపప్పు కొంచెం నానపెట్టుకోండి. ఎంత తినాలనుకుంటే అంతే నానపెట్టుకోండి. ఎక్కువైతే నానపెట్టుకోవద్దు. బాగా 2, 3 సార్లు వాష్ చేసుకొని తర్వాత ఇది నానపెట్టుకోండి. ఇది లేచిన వెంటనే. మనం లేచిన వెంటనే స్నానం చేసేసి రెడీ అవుతాం కదండీ! దీపం పెట్టుకోవడానికి. ఆ టైంలో శనగల్ని కడిగేసుకోవాలి మళ్ళీ. మంచిగా ఫ్రెష్ వాటర్‌తో ఫిల్ చేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా నానపెట్టుకోవాలి. పెసరపప్పుతో పాటు ఇంకా ఏమేమి నానపెట్టుకోవాలనేది నేను మీకు చూపెడతాను. శనగలు నానపెట్టేసుకున్నాము. పెసరపప్పు నానపెట్టేసుకున్నాము. ఇదే టైంలో మనము బియ్యాన్ని కూడా నానపెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ముందు రోజు శనగలతో పాటు కూడా బియ్యాన్ని నానపెట్టుకోవచ్చనమాట. చనివిడి చేసుకోవాలనుకుంటే. మా ఇంట్లో చనివిడి తినరు. అందుకని నేను చేయట్లేదు. లేదు అనుకుంటే అది కూడా మనకి ఎక్స్‌ట్రా పిండి వంట కింద మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కట్టె పొంగల్ కోసము బియ్యాన్ని, పెసరపప్పుని సమానంగా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు పెసరపప్పు తీసుకోవచ్చనమాట. నేనైతే ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకుంటున్నాను. సో, మంచిగా వాష్ చేసేసుకోవాలి. 2, 3 సార్లు వాష్ చేసేసుకొని, ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానపెట్టుకోవాలనమాట. ఇదంతా ఏంటి అంటే వంట స్టార్ట్ చేయడానికి ముందు చేసుకోవాలనమాట. ఒక గంటలో వంట మొదలు పెడతాం అనుకునేటప్పుడు ఇవన్నీ నానపెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనం వంట చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం బియ్యం అది మనము పరవన్నం కోసం నానపెట్టుకుంటున్నామనమాట. రైస్ అయితే చాలా తక్కువ నానపెట్టుకోండి. ఎందుకంటే పావు లీటర్ దానికి గుప్పెడంటే గుప్పెడు రైస్ సరిపోతాయి. అలా ఎక్కువేసినా కూడా మనం వాటర్ ఎక్కువ పోయాల్సొస్తుంది. దానివల్ల టేస్ట్ అంత బాగోదనమాట. అందుకని నేను కేవలం గుప్పెడు రైస్ మాత్రమే ఏస్తున్నాను. అండ్ చాలా వరకు ఏంటి అంటే అన్నం ఉడికించిన తర్వాత పాలు మరుగుతున్నప్పుడు ఈ ఉడికించిన అన్నాన్ని వేసి కూడా చాలామంది చేసుకుంటారండి. బట్ నాకైతే ఇలాగా పాలతోని ఉడకపెట్టుకోవడమే ఇష్టము. అందుకనే ఒక గంట ముందు రైస్ నానపెట్టుకుంటే ఏంటంటే, పరవన్నం కోసం పాలు మరుగుతాయి కదండీ! ఆ టైంలో ఈ నానిన రైస్ వేస్తే ఏంటంటే, ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు అంతే. ఇప్పుడు మనము అటుకులను కూడా నానపెట్టుకుందామనమాట. ఇదేంటంటే కొంచెం థిక్‌గా ఉంటాయి గదండీ! ఆ అటుకులు. పల్చటి అటుకులు తీసుకుంటే మాత్రం ఇంతసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. ఇవి థిక్‌గా ఉన్న అటుకులే నానపెట్టుకోండి. పల్చగా ఉన్నవి అసలు నానపెట్టదు. అవి మ్యాష్ అయిపోతాయనమాట. ఎప్పుడైనా నానపెట్టుకోవాలనుకునేటప్పుడు ఇట్లా థిక్‌గా ఉన్నవి నానపెట్టుకుంటేనే బావుంటాయి. ఈవెన్ అవి టేస్ట్ కూడా చాలా బావుంటాయి నానిన తర్వాత. కొంచెం థిక్‌గా ఉండి మనకి నోటికి అన్నం మెతుకు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందనమాట. అదే పల్చటివి అటుకులు నానపెట్టుకున్నామనుకోండి, ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత అవేమవుతాయంటే మ్యాష్ అయిపోతాయనమాట. ముద్దలా అయిపోతుంది. అందువల్ల ఏదైనా ఇట్లాంటి అటుకులు రెసిపీ చేసుకోవాలనుకున్నా, ఈవెన్ అటుకులు పులిహోర చేసుకోవాలనుకున్నా, అటుకులతో మనము పోహా కూడా చేసుకుంటారు గదండీ! అట్లా గూడా మనం ఎప్పుడూ ఇట్లా లావుగా ఉండే అటుకులే తీసుకోవాలి. వీటిని కూడా మంచిగా వాష్ చేసుకొని, కొంచెం నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలనమాట. నెక్స్ట్ మనము ఈ జాగరీ అదే బెల్లం ముక్క ఉంటుంది కదండీ! అది కూడా మనకి నైవేద్యాల్లో వాటిల్లో చాలా ఎక్కువ పనుంటుంది కాబట్టి, ముందు రోజు రాత్రి గానీ, లేదంటే పొద్దున్న లేచిన వెంటనే గానీ, ఇలాగా ఒక హాఫ్ అయినా మనము చాక్‌తో కట్ చేసేసుకున్నామనుకోండి చిన్న చిన్న ముక్కలుగా, లేదు అనుకుంటే పొడి బెల్లం ఉంటే ఇంకా బెటరు. ఈ ప్రాసెస్ అనేది స్కిప్ చేయొచ్చనమాట.
నన్నడిగితే మాత్రము ముందు రోజు రాత్రే చేసుకోండి. నేను యాక్చువల్‌గా మర్చిపోయాను. అందుకనే వెంటనే మార్నింగ్ లేచి ఇట్లా గ్రేట్ చేసుకున్నాననమాట. పొడి కన్నా ఇట్లా దిమ్మ తీసుకొని దాన్ని ఇట్లా మ్యాష్ చేసుకుంటేనే బెటరండి. ఈవెన్ ఆ టేస్ట్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటది. ఒకసారి మీరు యూజ్ చేస్తే తెలుస్తుంది అది. అండ్ చింతపండు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. కొంచెం ఎక్కువే నానబెట్టుకోండి. తక్కువైతే ప్రాబ్లమ్ అవుతుంది గదా! ఎక్కువే నానబెట్టుకున్నా కూడా మనము ఈ చింతపండు గుజ్జు అనేది ఉండిపోతే నెక్స్ట్ మనము 2, 3 డేస్ మనం యూజ్ చేసేసుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇప్పుడు మనం ఫస్ట్ పరమాన్నంతో స్టార్ట్ చేద్దాము. ముందుగా పాలవి బాగా మరగపెట్టుకున్న తర్వాత నేనిక్కడ ఆవు పాలే యూజ్ చేస్తున్నానండి. మనం ముందుగా నానపెట్టుకున్నాం కదండీ! ఆ రైస్‌ని పాలు మరిగిన తర్వాత వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుతూ చూసుకోవాలి. కింద అడుగంటకుండా చూసుకోండి. బేసిక్‌గా అడుగంటదు. బికాజ్ మనము ముందుగా రైస్ నానపెట్టుకున్నాం కాబట్టి అడుగంటే ఛాన్సే లేదు. బట్ స్టిల్ ఎందుకైనా మంచిది మనం చూసుకోవడము. సిమ్‌లోనే చేసుకోండి రైస్ వేసిన తర్వాత. అస్సలు హై చేయొద్దు. మంచిగా సిమ్‌లో బాగా మరిగితే చాలా చాలా బావుంటుందండి. బాగా ఉడకాలనమాట. పాలంతా ఆ రైస్‌కి మంచిగా అంటుకోవాలి. మంచిగా పీల్చుకుంటుందనమాట. సో, అట్లా చేస్తే పరవన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఇదెందుకు స్టార్ట్ చేశానంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందనమాట. బికాజ్ నేను కుక్కర్‌లో చేయను కదా పరవన్నం. రైస్ అనేది ఎప్పుడు కుక్కర్‌లో వేస్తే మనకి 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. పరవన్నం మాత్రం మనం ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఇది అట్లాగా మనము నెమ్మదిగా సిమ్‌లో ఉడకపెట్టుకుంటూ ఉంటే ఏంటంటే మంచిగా ఉడుకుతుందనమాట. అలాగే పలుకుగా ఉన్నప్పుడు దించకుండా కొంచెం మెత్తగా అయిన తర్వాత దించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది బెల్లంతో చేస్తారు. అలాగే పంచదారతో చేస్తారు. పంచదారతో చేసేవాళ్ళు అన్నం పలుకు నుంచి ఉడకడానికి మొదలైంది. అంటే ఇంకో 10 మినిట్స్‌లో దించేస్తాము అనుకునేటప్పుడు పంచదార వేసేసుకోండి. వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత దించుకోండి. అదే బెల్లంతో చేసేవాళ్ళు మాత్రము ఉడుకుతున్నప్పుడు బెల్లం ముక్కలు వేసుకోవద్దు. కట్టేసిన తర్వాత బెల్లం వేసి మూత పెట్టండి. ఆ వేడికే బెల్లం కరిగిపోతుంది. అందుకనే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఏస్తే ఏంటంటే పాలనేవి విరిగిపోతాయి. అందుకనే చాలా మట్టుకు ఒక్కొక్కసారి మనకి ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా కూడా ఒక్కొక్కసారి మనం పరమాన్నం చేసినప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి గదండీ. అంటే లైక్ విరిగిపోయినట్టుగా వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేయడం వల్ల. స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం వేసుకొని మూత పెట్టేస్తే 10 నిమిషాల్లో ఆ బెల్లం అంతా పరమాన్నానికి పడుతుందనమాట. సో, ఈసారి అది ట్రై చేయండి. ఖచ్చితంగా పాలు విరిగినట్టుగా పరమాన్నం రాదు. చాలా బా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆ బెల్లం వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం పచ్చి కర్పూరము జస్ట్ ఇట్లా నలిపి వేయండి. అసలు పరమాన్నం ఆ వాసనకి అసలు ఎంత బావుంటుందంటే ఆ అరోమా అనే కాదండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఆల్రెడీ మీకు తెలిసుంటే ఓకే. బట్ తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. పరమాన్నం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పచ్చకర్పూరం చిన్నదైనా వేయండి. అసలు చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ యాలకులు కూడా వేసుకుంటారు. చాలామందికి పరమాన్నంలో యాలకులు వేస్తే పడదు. అందుకని నేను యాలకులు స్కిప్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మా ఇంట్లో కూడా యాలకులనేవి వాడము ఈ పరమాన్నంలో. జస్ట్ బెల్లము అండ్ కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం వేసేసి మూత పెట్టేస్తాను దించిన తర్వాత. సో, ఇప్పుడు పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనము పరమాన్నం యాక్చువల్‌గా అట్లా చూస్తే ఎట్లా ఉంది డల్‌గా ఉంది కదా! ఇప్పుడు మనము పరమాన్నాన్ని గార్నిష్ చేసుకుందాము. ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా కాకుండా మనం 1 అవర్‌లో చేసుకోవాలి కాబట్టి మొత్తం వంటంతా ఈ క్యాష్యూస్ అనేవి మనకి 2, 3 చోట్ల యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే క్యాష్యూస్ వేయించేసుకోండి. క్యాష్యూస్ బాగా ఎక్కువ వేయించుకున్న మిగిలిపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యాష్యూస్ బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే కిస్మిస్ కూడా వేసుకోవాలనుకునేటప్పుడు ఇప్పుడే కిస్మిస్ కూడా వేయించేసుకోండి. ఇట్లా వేయించేసుకున్న తర్వాత పరమాన్నంలో మిక్స్ చేసేసుకోవడమే అంతే. ఇంక దీన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోవడం ఎంత సింపులో తినేటప్పుడు అంతే టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెమ్ వచ్చి పులిహోర గురించి ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ యాక్చువల్‌గా ఏంటి అంటే పులిహోర చింతపండంతా తీసి పక్కన పెట్టుకోవాలనమాట. మొత్తం గుజ్జంతా తీసేసి పక్కన పెట్టుకొని రెడీగా.
కడాయిలో మనం మంచిగా ఆయిలేసుకొని, ఆవాలవి వేసుకొని, ఈ పచ్చిమిరపకాయలవిని కొంచెం పొడుగ్గా అంటే ఇది యాక్చువల్‌గా పులిహోర పోపు కోసం కాదు. చింతపండుని మనము ప్రిపేర్ చేసుకుంటున్నామనమాట. పులిహోర కోసము. సో, అందుకనే కొంచెం ఎక్కువ చింతపండైనా ప్రాబ్లమ్ లేదు అని చెప్పాను. సో, ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుంచి 15 డేస్ వరకు మనం ఎప్పుడు పులిహోర చేసుకోవాలనుకున్నా కూడా చాలా సింపుల్ అనమాట. ఈ లిక్విడ్ అనేది ఎప్పుడు మనము ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా మొత్తం పోపు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ! చింతపండు పల్పు. ఆ పల్ప్‌ని ఇందులో వేసేసుకోవడమే. ఇందులో వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలనమాట. అంటే కొంచెం లిక్విడ్ అనేది కాస్త కొంచెం సాలిడ్ ఫామ్‌లోకి రావాలి. మరీ ఎక్కువ రాకపోయినా పర్వాలేదు. కొంచెం అంటే కొంచెం లైక్ ఇప్పుడు హల్వా చేసుకుంటాం గదండీ! ఆ ఫామ్‌లోకొస్తే చాలు. కొంచెం లిక్విడ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ కొంచెం థిక్‌గా ఉండాలనమాట. ఆ ఫామ్‌లోకొస్తే చాలు. సో, అట్లా వచ్చిన తర్వాత మనం ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపేసుకోండి. ఎందుకంటే మనం ఎలాగో పులిహోర కోసమే వాడతాం. ఈవెన్ చారులోకి కూడా వాడుకోవచ్చు, సాంబార్‌లోకి కూడా వాడుకోవచ్చు, కూరల్లోకి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ చింతపండు మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో కూడా ఈ పల్ప్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని. ఉప్పు, పసుపు వేసేసుకొని రెడీగా పెట్టుకోండి. మనం ఆల్రెడీ కుక్కర్ పెట్టేసుకున్నాము. అదెందుకు చూపెట్టడమని చూపెట్టలేదనమాట. సో, కుక్కర్ వేసేసుకున్న తర్వాత మంచిగా అన్నం ఉడికిపోయింది. పైన ఉన్నదంతా తీసేసుకోండి. అంటే కింద నుంచి తీసుకుంటే అన్నం పొడి పొడిగా ఉండదు. కిందంతా మెత్తగా ఉంటుంది. అందుకని పైన కొంచెం 2, 3 లేయర్స్ వరకు తీసుకొని బేసిన్‌లో వేసుకొని మంచిగా నువ్వుల నూనె వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. పులిహోర చేసేటప్పుడు ఇది మస్ట్. నువ్వుల నూనె వేసుకోండి, పసుపేసుకోండి. ఇందులోనే కొంచెం అంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలనమాట. వేయించినవి ఎలాగో వేసుకుంటాం కదా! పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఈ రైస్‌ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే లైక్ పులిహోర మనం కలుపుకునే ముందే అన్నం ఉడకగానే వేడి వేడి అన్నంలోనే ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మంచిగా పడుతుందనమాట. చాలా బావుంటుంది. నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్‌లో పులిహోర చేస్తానండి. ఎందుకంటే ఈ పులిహోర పోపులో ఎలాగో వేస్తాము. బట్ రైస్‌ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే రైస్‌కి కూడా ఆ టేస్ట్ అంతా పడుతుందనమాట. ఆ పచ్చిమిరపకాయ పచ్చి కారం పడుతుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా పచ్చిగా వేస్తాం కదా! ఆ వేడికి ఇవన్నీ ఉడికినట్టు ఉంటాయన్నమాట లోపల. దానివల్ల ఆ ఫ్లేవర్ ఇంకా డబుల్ అవుతుంది. ఇట్లా థిక్‌గా అయిపోయిన తర్వాత ఇంతకన్నా థిక్‌గా అవ్వచ్చు. బట్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇది తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకోవాలనమాట. మనకి రైస్ రెడీ అయిపోయింది. పులిహోర పల్ప్ కోసం చింతపండు పల్ప్ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము పులిహోర పోపు వేసుకుందాం. సేమ్ కడాయిలోనే కొంచెం జీలకర్ర, ఇంకా పులిహోర పోపు మీకు తెలుసు కదా! ఆవాలు కొంచెం ఎక్కువేసుకోండి. పులిహోరలోకి ఆవాలు చాలా బావుంటాయి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైనా పోపు స్టార్ట్ చేసేటప్పుడు నూనె బాగా వేడెక్కనివ్వాలండి. అప్పుడే వెయ్యంగానే ఒక్కొక్కటి చిటపట అంటూ ఉండాలనమాట. వేసిన ప్రతి పదార్థము చిటపట అంటూ ఉండాలి. అప్పుడే పోపు లోపలికంతా వేగుతుంది. ఈ ఆవాలు కూడా వేగిన తర్వాత మనము చాలా ఎక్కువ వేసుకోవాలండి పోపు మాత్రం. పులిహోరకొకటి పనసపట్టుకు కూడా సేమ్ పోపనమాట. సో, పనసపట్టుకు కూడా ఇలాగే చాలా ఎక్కువ పోపులు వేసుకోవాలనమాట. నాకందుకే ఈ 2 కూరలు లైక్ ఈ 2 డిషెస్ అంటే చాలా చాలా ఇష్టము. చాలా మందికి పులిహోర అంటే ఇష్టం ఉంటుంది. బట్ స్టిల్ నాకైతే చాలా ఇష్టమనమాట. ఎప్పుడు తినమన్నా తింటా. సో, నేను ప్రీవియస్‌గా కూడా వేసేసుకోవచ్చు ఇంగువ. యాక్చువల్‌గా బేసిక్‌గా నేను ఆయిల్ వేసిన వెంటనే ఇంగువ వేస్తాను. బట్ ఈసారి కొంచెం మిస్ అయ్యానని మర్చిపోయాననమాట. ఇన్ని ఒకేసారి చేయాలి కదా! అందుకని అటు ఇటు అవుతది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం మనం ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ నేనెప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. పొడింగువ వాడితే మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. ముద్దింగువ వాడేవాళ్ళు మాత్రము ఆయిల్ వేయంగానే వేసుకొని బాగా ఆ ముద్దింగువ పొంగాలనమాట. పొంగకపోతే నోటికి మనకి అంటే ముద్దలాగా తగులుతుంది. పళ్ళల్లో ఉండిపోయి పళ్ళు ఊడిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే మరీ మరీ చెప్తున్నా. సో, అది ఇంగువ పొంగించిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఆ పొడి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కారం చూసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు పలుపులోని పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ వేసామనమాట. ఇది జస్ట్ పోపు చూడడానికి అందంగా ఉండడానికి మాత్రమే ఈ కారాన్ని. బట్ ఆల్రెడీ మనకి కారం అక్కడ సరిపోతుంది. అందుకని అకార్డింగ్ మీరు ఎట్లా కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఫైనల్‌గా కరివేపాకు కూడా వేసేసుకొని
మంచిగా వేయించేసుకోవాలనమాట. వేయించేసుకొని ఇక్కడ మీకు 2 ప్రాసెస్‌లుంటాయి. ఒకటి ఏంటి అంటే చింతపండు డైరెక్ట్‌గా అందులో కలిపేసి మనం ఆల్రెడీ ఉడికించుకునేదే కాబట్టి రైస్‌లో కలిపేసి ఈ పోపు తిప్పేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే పోపు సగం తీసి పక్కన పెట్టుకొని చింతపండుని మళ్ళీ పోపులో వేసి వేయించుకోవాలనమాట. లైక్ మొత్తం మిక్స్ అవ్వడానికి. సో, ఇట్లా 2 ప్రాసెస్‌లుంటాయి. మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు. నేనైతే పోపు పక్కన పెట్టేసుకొని, కొంచెం పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఒకసారి ఈ చింతపండు పల్ప్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటున్నాననమాట. అప్పుడు ఇంకా దగ్గర పడుతుందనమాట. కొంచెం లూజ్‌గా అనిపించినప్పుడు ఇట్లాంటి ప్రాసెస్ చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఫ్యూ మినిట్స్ లైక్ 5 మినిట్స్ అట్లా వేగితే చాలు. హైలో పెట్టుకొని గబగబా వేయించేసుకుంటే ఏంటంటే పోపుకి కూడా చింతపండు పడుతుందనమాట. మొత్తం పోపులోనే వేసేసుకోవచ్చు కదా! మళ్ళీ ఎందుకు సెపరేట్‌గా తీసి పెట్టుకోవాలి అనంటే మాత్రము చింతపండు లైక్ వేసినప్పుడు ఏంటంటే, ఆ పోపులు కూడా కొంచెం మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా పక్కన పోపు సెపరేట్‌గా పెట్టుకుంటే ఏంటంటే, అన్నం తినేటప్పుడు అదే పులిహోర తినేటప్పుడు కరకర తగులుతూ ఉంటాయి గదా! అందుకని. ఇట్లాగా వేయించుకున్న తర్వాత బెల్లం ఖచ్చితంగా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను. నేను వేసినంత వేయకపోయినా చాలా కొంచెమైనా వేసుకోండి. పులిహోరలో బెల్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటి అంటే పులుపు ఎక్కువైనా, కారం ఎక్కువైనా అన్నిటిని టేస్ట్ అంతటిని ఈవెన్ చేస్తుందనమాట. అండ్ ఈవెన్ ఎసిడిటీ కూడా వచ్చే ఛాన్సెస్‌ని తగ్గిస్తుంది. ఫైనల్‌గా దించుకునే ముందు ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసుకొనే ఉడకపెట్టుకున్నాం కదా చింతపండు అంటే, ఈ చింతపండు కోసం సరిపడా ఉప్పు మాత్రమే వేసుకుంటామనమాట. ఇప్పుడు నేను వేసిన ఉప్పు ఏంటి అంటే, మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీ బట్టి వేశాననమాట. లేదు చింతపండులోదే సరిపోతుంది అన్నా నో ఇష్యూస్. ఇప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కలిపిన తర్వాత కూడా మనం టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవచ్చు. బట్ మనం ఇది ప్రసాదం నైవేద్యం కోసం చేస్తున్నాం కాబట్టి టేస్ట్‌లవి చూడం కాబట్టి మనము ఆ స్మెల్ బట్టి స్మెల్ కూడా చాలామంది పీల్చరు. మొత్తంగా క్లాత్ కట్టుకొని చేస్తారు నైవేద్యాలవి చేసేటప్పుడు. అయినా కూడా వాళ్ళేంటంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి వాళ్ళకి ఆ స్మెల్ చూడకపోయినా, టేస్ట్ చూడకపోయినా ఎంత పడుతుందని తెలుస్తుంది. మనం యాక్చువల్‌గా బిగినర్స్ కాబట్టి కొంచెం చిన్నగా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. సో, ఇది బాగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా పులిహోరలోకి కలుపుకోవాలి. యాక్చువల్‌గా ఏంటి అంటే ఈ పులిహోరలోకి కలిపిన తర్వాత నేను పులిహోరకి పౌడర్ అనేది డిఫరెంట్‌గా తయారు చేసుకుంటాననమాట. ఈ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే టెంపుల్‌లో ప్రసాదం తింటాం కదండీ! డిఫరెంట్ టేస్ట్ ఒస్తది. మన ఇంట్లో చేసుకునే దానికన్నా టెంపుల్‌లో ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఒస్తది. అలా ఉంటుందనమాట. టెంపుల్‌లో చేసుకునే పులిహోరలాగా ఉంటుందనమాట. నేను ఆల్రెడీ అది పులిహోరకి చేసుకునేది పోస్ట్ చేశాను. చూడకపోతే చెక్‌ఔట్ చేయండి. లేదంటే ఇంకొకసారి నేను మీకు చూపెడతాను. ఇదేంటంటే మనము 1 అవర్‌లో చేసుకుంటాం కాబట్టి నేను ప్రీవియస్‌గానే ఆ పౌడర్ అదంతా రెడీ చేసి పెట్టుకున్నాననమాట. అందుకని ఆ క్లిప్ ఇందులో నేను పెట్టలేకపోయాను. ఇఫ్ పాసిబుల్ నేను లాస్ట్‌లో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు మన అన్నం అంతా చల్లగా అయిపోయింది కదండీ! ఆ అన్నం పులిహోర చల్లగా అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ పల్ప్ కూడా కలుపుకోవడానికి వీలుగా అయిపోయిందనమాట. సో, మనం ఎంత కావాలో అంత చూసుకుంటూ వేసుకోండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. బట్ తక్కువ అవ్వకుండా ఉండడానికే మనం ఎక్కువ చేసుకోవాలి ఎప్పుడు ఈ పులిహోరకి మాత్రం. ఎందుకంటే అది ఉండిపోయినా ప్రీవియస్‌గా చెప్పినట్టుగా అది కొంచెం ఆ పల్ప్ మిగిలిపోయినా పాడవదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చింతపండు పల్పు ఈరోజు చేసుకునేది దానికన్నా ఈరోజు చేసుకునేది రేపు చేసుకుంటే అది ఊరుతుంది కాబట్టి ఇంకా టేస్ట్‌గా ఉంటుందనమాట. అందుకని ఈ పులిహోరకి మాత్రం పెద్ద ఇన్‌స్ట్రక్షన్స్ అవి ఏమి ఉండవనమాట. ఇంత చేసుకోవాలి, అంత చేసుకోవాలని. మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని చక్కగా ఆహ్, చేత్తో కలుపుకుంటే ఇంకా బెటరు. కాకపోతే ఏంటి అంటే కొంచెం వేడిగా ఉందనమాట. అందుకనే గరిటెతో కలుపుతున్నాను. మొత్తం అంతా కలిపిన తర్వాత ఉండలు లేకుండా మంచిగా చేత్తో కలుపుకుంటే చాలా బావుంటుంది. సో, ఇక్కడితో మన పులిహోర రెడీ అయిపోయింది. అంటే పిండయితే కలిపేసాము. మంచిగా పల్పది కలిపేసాం కదా! ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండీ పోపు. ఆ పోపును కూడా మిక్స్ చేసేసుకోవాలి. దాంతో పాటుగా ప్రీవియస్‌గా మనము క్యాష్యూస్ వేయించుకున్నాం. ఆ క్యాష్యూస్‌ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇక్కడితో మనకు పరమాన్నం అయిపోయింది. పులిహోర కూడా అయిపోయింది. పులిహోర అయితే చూడడానికి చాలా బావుంది కదా! చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బావుంటుంది. మస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చి దధ్యోజనం అనమాట. ఇది కూడా చాలా సింపుల్ అండి. దీనికోసం స్పెషల్‌గా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు.
ఆల్రెడీ పులిహోర కోసం వండుకునే అన్నంలోనే పైన లేయర్ అంతా తీసేయమన్నాను కదా! ఈ కింద లేయర్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది. దాంట్లోనే కొంచెం ఉప్పు, వాటర్ ఏసుకొని ముందు కలుపుకోవాలండి. పెరుగేసి కలిపితే అన్నం గట్టిగా అవుతుంది. అందుకనే ముందే వాటర్ ఏసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పెరుగేసుకోండి. కొంచెం ఎక్కువ పెరుగే వేసుకోండి. చాలా బావుంటుంది. యూజువల్‌గా ఏంటి అంటే కొంచెం అంటే లైక్ పెరుగు తక్కువ వేసి చేస్తూ ఉంటారు. దానికన్నా దధ్యోజనం ఎప్పుడూ మంచిగా పెరుగేసి, మంచిగా చేస్తే చాలా బావుంటుందనమాట. నాకైతే అట్లా ఇష్టము. కావాలనుకుంటే వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఆల్రెడీ పెరుగు సరిపోతుంది గాబట్టి. అకార్డింగ్ టు మనం అది ఏంటంటే మంచిగా పీల్చేసుకుంటది కొంచెం సేపటికి. అందుకని పెరుగు ఒక కప్పేస్తే హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అంతే. మొత్తం మంచిగా మ్యాష్ చేసేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. దీనికి కూడా పోపు వేసుకుంటే బావుంటుంది. అండ్ ఈ పోపుతో పాటు మనము పొమగ్రనేట్ సీడ్స్ ఉంటాయి కదండీ! వాటిని కూడా వీలైతే ముందు రోజే ఒలిచి పెట్టేసుకోండి. నాకు యాక్చువల్‌గా ఏంటంటే అది మర్చిపోయాననమాట. అందుకనే నేను చేయలేదు. ఈ పోపుకి పెద్దగా ఏముండదండి. లైక్ మనం పులిహోర పోపు ఎట్లా ఏసుకుంటున్నామో అట్లాగే వేసుకోవాలి. పెద్ద పోపులో మార్పయితే ఏముండదనమాట. అందుకనే చెప్పాను 1 అవర్‌లో మనం ఈజీగా చేసుకోవచ్చని. బికాజ్ అన్నీ ఒకసారి బాయిల్ చేసేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి పోపులు ఫాస్ట్‌గా వేసేసుకోవచ్చనమాట. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు చిటపటమన్న తర్వాత శనగపప్పు, మినపప్పు కొంచెం తక్కువ వేసుకోండి. మనం పులిహోరలో వేసుకున్నంత వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏంటి అంటే ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కావాలనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. మన టేస్ట్‌కి తగ్గట్టుగా. అండ్ ఇదే కాకుండా నేను వేరే దధ్యోజనం కూడా చేశానండి. అది నేను మిరియాలతో చేశాననమాట. అది చాలా బావుంటుంది. నా ఛానెల్‌లో ఉంటుంది. చెకౌట్ చేయండి. మా ఇంటి వంటలు దాంట్లో ప్లేలిస్ట్‌లో ఉంటుందనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ అదేంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్‌లా కూడా పనిచేస్తుందనమాట. మిరియాలవి వేయడం వల్ల ఏంటంటే జలుబులవి రాకుండా ఉంటాయనమాట. ఈ పోపులో పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. బట్ ఏది నచ్చితే అదే చేసుకోండి. బట్ నేనైతే వేసుకుంటాను. ఇదే కాకుండా నాకైతే అలాగా మిరియాలు వేసుకున్న పోపే ఇష్టమనమాట దధ్యోజనము. ఫైనల్‌గా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోండి. వేడిగా అయితే మాత్రం ఆ దధ్యోజనంలోకి పోపు మాత్రం వేసుకోవద్దు. కొంచెం పోపు చల్లారిన తర్వాతే వేసుకోండి. దానివల్ల ఏంటి అంటే ఆ దధ్యోజనం అనేది విరిగిపోకుండా ఉంటుందనమాట. ఇంతటితో మన దధ్యోజనం కూడా అయిపోయింది. పైన కాష్యూస్ ఏసి గార్నిష్ చేసుకోవడమే. అందుకనే గార్నిష్ కొంచెం ఎక్కువ వేయించుకోమని చెప్పాను. ఈ టైంలోనే మనము దానిమ్మ గింజలను కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదంతా ఏంటి అంటే పొద్దున్నే చేసుకోవడం వల్ల మధ్యాహ్నం పూజ లేదంటే వ్రతము, నోము అంతా అయిపోయిన తర్వాత తినేటప్పటికి చక్కగా ఊరి ఉంటాయన్నమాట ఇవన్నీ. అందుకని పొద్దున్నే స్టార్ట్ జేస్తారనమాట నైవేద్యాలు అవి. సో, ఇక్కడితో మనకి పులిహోర అయిపోయింది. దధ్యోజనం అయిపోయింది. అలాగే పరవన్నం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఐటెమ్ వచ్చి కట్టె పొంగలి. మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదండీ! ఆ బియ్యము, పప్పు కలిపి కుక్కర్‌లో పెట్టేసుకోండి. సేమ్ మనం ఆల్రెడీ లైక్ ఒక కప్‌కి ఒక కప్ అట్లాగా మనం రైస్ ఎట్లా వండుకుంటామో అదే లెక్కతో మనం వాటర్ ఏసేసుకోవాలనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నాకు కొంచెం మెత్తగా అయింది. హడావిడిగా చేయడం వల్ల వేడి వేడిగా ఉన్నప్పుడే నేను ఇట్లా మ్యాష్ చేసేసాను. తీసి పళ్ళెంలో వేస్తే ఆరేదేమో. అందుకని ముద్ద అయిపోయింది. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. కొంచెం వాటర్ ఏసుకుంటే సరిపోతుందనమాట. కాకపోతే ఏంటి అంటే వేడి వేడిగా కలపొద్దు. అది చెప్పడానికి కోసమే నేను ట్రై చేశాను. కొంచెం కుక్కర్ చల్లారిన తర్వాత ఇక టైం లేకపోవడం వల్ల తొందరగా తీసేసి కలిపేసాననమాట. కుక్కర్ చల్లారిన తర్వాత లేదంటే కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక బేసిన్ లాంటి దాంట్లో మనం పులిహోర ఎట్లా ఆరబెట్టుకుంటామో అలాగే ఇది కూడా ఆరబెట్టుకుంటే ఇలా ముద్ద అవ్వకుండా ఉంటుందనమాట. దీనికి మాత్రం చాలా ఎక్కువ మిరియాలు వేసుకోవాలి. అండ్ దంచి వేసుకోండి కొన్ని. ఇలాగా దంచకుండా కూడా వేసుకోండి పోపులో. ఇట్లా అన్నం, పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం నెయ్యి, ఆయిల్ 2 మిక్స్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు ఓన్లీ ఆయిల్‌తో పెట్టుకోండి. లేదు నెయ్యి ఎక్కువ ఇష్టంగా తింటామనుకుంటే ప్యూర్‌గా ఘీతోనే చేసుకోండి. చాలా బావుంటుంది. అవి వేగిన తర్వాత లైక్ ఆయిల్ అది మరిగిన తర్వాత ఆహ్, మిరియాలు వేసుకోవాలి. మిరియాలు, జీలకర్ర వేగిన తర్వాత కొంచెం ఎక్కువ వేసుకోవద్దు. ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్
పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మిక్స్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదో ఒకటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మిరియాల కారమే ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం అకార్డింగ్ చూసుకొని వేసుకోండి. ఫైనల్‌గా బాగా వేగాయి అనుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకొని కట్టేసేయండి స్టవ్. ఎక్కువ మాడనివ్వకుండా చూసుకోండి. పోపులో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదైతే తడక వేస్తామో అది మాడింది అంటే మొత్తం ఫుడ్ టేస్ట్ అంతా మారిపోతుందనమాట. సో, కట్టేసుకున్న తర్వాత వెంటనే షిఫ్ట్ చేసేసుకోండి. నేను ముందు చేయాల్సిన పని తర్వాత చేశాను. బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత బేసిన్‌లో వేశాననమాట. ఇది ముందు చేసుంటే ఇంత ముద్దగా వచ్చేది కాదు. చాలామందికి ముద్దగా ఇష్టం ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బట్ పొడి పొడిగా, ముద్దు ముద్దుగా ఉంటేనే బావుంటుంది. ఇది మరీ మ్యాష్ అయిపోయిందనమాట. సో, ఫైనల్‌గా గార్నిష్ చేసేసుకోవడమే క్యాష్యూస్ ఏసుకొని. దీంతో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదండీ శనగలు, వాటిని కొంచెం ఉప్పు, పసుపు వేసి కుక్కర్‌లో పెట్టేసేయండి. ఇప్పుడు పెట్టుకోమని అంటే ఇప్పుడు పెట్టుకోమని కాదండి. ఈ శనగలు, పులిహోర కోసం రైసు, తర్వాత కట్టె పొంగల్ కోసం కూడా 3 కుక్కర్‌లు ఒకేసారి నేను ముందే పెట్టేసుకున్నాను. బట్ అకార్డింగ్ టు మీకు లైన్‌గా చూపెట్టాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాననమాట. సో, దాన్ని బట్టి మీరు ఇండివిడ్యుయల్‌గా చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేసుకోగలుగుతారని నేను ఈ ప్రాసెస్ అనేది అప్పుడు చేసిన క్లిప్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాననమాట. సో, ఇప్పుడైతే కుక్కర్ అయిపోయిన తర్వాత పోపు వేసుకోవాలి. దీనికి కూడా వేరే పోపేం గాదండి. మన పులిహోర పోపులాగే. ఈ దధ్యోజనంకి గానీ, పులిహోరకి గానీ అండ్ ఈ శనగలకు గానీ సేమ్ పోపుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఒకేసారి పోపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కూడా ఇట్లా మిక్స్ చేసుకోవడం. లైక్ పులిహోర పోపేసేసుకొని దాన్నే కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాం కదండీ! ఆ పోపుని మనం దధ్యోజనంలో కలిపేసుకున్నా కూడా ఇంకా టైం కలిసొస్తుందనమాట. బట్ నేను ముందుగా చెప్పినట్టు దేనికది ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోవడం ప్రాసెస్ ఇది అని చూపెట్టడం కోసం మాత్రమే ప్రతిదానికి నేను మీకు పోపు చూపెడుతున్నాననమాట. ఇది కూడా అలాగే పులిహోర పోపులాగే వేసేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇంగువ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎక్కువ ఆవాలు వేసుకొని శనగపప్పు, మినపప్పు సేమ్ పోపనమాట. ఇందులో కూడా మనం పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కావాలనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. 2 కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులోకి మనము కొబ్బరి కూరను కూడా వేసుకోవచ్చండి. మనకి టైం ఉంది అనుకుంటే కొబ్బరి కూర కూడా కోరుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఎప్పుడైతే పొద్దున ప్రాసెస్ అంతా చేసుకుంటామో ఆ టైంలోనే కొబ్బరిని కూడా మంచిగా కోరేసుకోండి. కోరుకోవడం కష్టం అనుకుంటే చక్కగా ముక్కలు చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా కూడా మనకి కోరినట్టే వస్తుందనమాట. సో, ఇట్లా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లైక్ మంచిగా పోపది వేగిన తర్వాత మొత్తం శనగలన్నీ వేసుకోవద్దండి. అందులో హాఫ్ మాత్రమే వేసుకోండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను. ఈ శనగలనేవి ఉడకపెట్టేటప్పుడు కొన్ని శనగలు పచ్చివి తీసి పక్కన పెట్టుకోండి. అన్ని శనగలు కూడా మీరు ఉడకపెట్టేసుకోవద్దు. అది మీకు చెప్పడం మర్చిపోయాను. ఒక ఎట్లా అంటే 3 పోర్షన్స్ చేయండి. హాఫ్ పోర్షన్ ఆఫ్ ద శనగలను మనకి ఇలా పోపు వేసుకోవడానికి, ఒక పావు శనగలు ఉడకపెట్టినవి పక్కన పెట్టుకోవాలి. ఒక పావొచ్చి ఉడకపెట్టకుండా పచ్చి శనగలే పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 వెరైటీస్ మనం ఒక్క శనగలతోనే చేసుకోవచ్చనమాట. సో, మనకిప్పుడు శనగలతో 3 వెరైటీలొచ్చాయి. పులిహోర ఒకటి 4, దధ్యోజనం 5, పరవన్నం 6. అలాగే కట్టె పొంగలి 7 వెరైటీలు మనం ఆల్రెడీ చేసేసుకున్నాం. ఇంకా మనకి పెండింగ్ ఉన్నది 2 వెరైటీస్ అనమాట. అవి చాలా ఈజీ. సో, ఇప్పుడు పోపంతా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలనమాట. అలాగే ఉడకపెట్టినవన్నీ వేసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఉడకపెట్టే ముందు కూడా కొన్ని తీసి పక్కన పెట్టుకోండి. సో, ఇక్కడితో మనకి ఈ 7 వెరైటీస్ అయిపోయాయి. నెక్స్ట్ మనము ముందుగా పెట్టుకున్నాం కదండీ అటుకులు. ఆ అటుకుల్లో షుగర్‌ని పౌడర్ అంటే లైక్ నేను షుగర్ వాడను. పటికి బెల్లం. పటికి బెల్లాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్‌ని మిక్స్ చేసేసుకోండి. అంతే. అక్కడితో మన ఇంకొక వెరైటీ కూడా, ఎనిమిదో వెరైటీ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండీ పెసరపప్పు. ఆ పెసరపప్పుని కూడా మంచిగా వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఆల్రెడీ ఇప్పటికి నానిపోయి ఉంటుందనమాట. సో, దాంట్లో చిన్న బెల్లం ముక్క, మనం చిన్నదే కాదు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తినేటట్టయితే. సో, బెల్లం ముక్కది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మన 9 వెరైటీస్ అయిపోయాయి. ఫైనల్‌గా ఇన్ని తిన్న తర్వాత పానకం తాగితే మంచిగా పొట్టకి బావుంటుందండి. అందుకనే నేను పానకం చేస్తున్నాను. పానకం చేయడం కూడా చాలా ఈజీ. మిరియాల్ని మంచిగా దంచిపెట్టుకోవాలి. దంచిపెట్టుకొని అందులోనే కావాలనుకుంటే మనము కార్డిమన్ లైక్ యాలకులు కూడా కొంచెం వేసుకోవచ్చు. బెల్లాన్ని కూడా మంచిగా దాంతో ముద్దలా చేసుకోవాలనమాట. చేసుకొని మంచిగా దీంట్లోనే పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం దీంట్లోని పరమాన్నంలోని
నచ్చితే మస్ట్ వేసుకోండి. చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఉడకపెట్టకుండా చేసుకునేవి ఈ 4 వెరైటీలు. ఒకటి పానకము, 2 పెసరపప్పు, బెల్లము, మూడోది శనగలు, పచ్చి శనగలు, నాలుగవది అటుకులతో చేసింది. లైక్ వండి చేసినవి ఏంటి అంటే పరమాన్నము, పులిహోర, కట్టి పొంగలి, పోపు చేసిన శనగలు, దధ్యోజనము, పోపు చేయలేని ఉడకబెట్టిన శనగలనమాట. మొత్తంగా మనము 10 వెరైటీస్ ఈరోజు మనం చేసుకున్నాము. ఈ 10 వెరైటీస్ కూడా మనకి గంటకు మించి టైం పట్టదనమాట. ప్రీవియస్‌గా కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే ఇంకా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. బికాజ్ అన్నీ ఒకసారి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత పోపులు టక టక వేసేసుకుంటే మనకి ఇన్ని రకాల నైవేద్యాలు చేయడం చాలా ఈజీ అవుతుంది. వీటితో పాటు మనకి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెడతాం గదా! లైక్ ఉడకపెట్టినవి పెట్టాము, వెరైటీ ఫ్రూట్స్ పెట్టాము, అలాగే పచ్చివి కూడా పెట్టాం. సో, కంప్లీట్‌గా ఈసారి నా నైవేద్యాలైతే ఇలా ఉన్నాయి. కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయనుకోండి. లైక్ ఫాస్ట్‌గా చేయడం వల్ల, టైం సరిపోకపోవడం వల్ల కొన్ని కొన్ని లైక్ ఎగ్జాంపుల్ మన కట్టి పొంగలి అనమాట. అది కొంచెం ముద్దగా అయింది. అలా రాదు యూజువల్‌గా. కట్టి పొంగలి 2 టైప్స్‌లో ఎట్లా చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టున్నాను. వీలైతే తొందరలోనే అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.